పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం, దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు చేతుల మీదుగా భూమి పూజ జరగడము మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం దామగుండంలో ఈ యొక్క నేవల్ బేస్ ఏర్పాటు ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన జరగనున్నది. ఇప్పటి వరకు మన దేశంలో ఈ రకమైనటువంటి వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ దేశంలో తిరువనవేలి తమిళనాడులో ఒకటే ఉన్నది. అది 1990లో ప్రారంభించడం జరిగింది. ఇది రక్షణ శాఖకు సంబంధించినటువంటి షిప్స్ కానీ సబ్మరైన్స్ కానీ అది కమ్యూనికేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ రెగ్యులర్గా రోజువారీ షిప్స్ అయితే సముద్రంలో మన దేశ సరిహద్దులు కాపాడుతుంటాయో ఆ షిప్స్కు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసేటువంటి ఒక రాడార్ వ్యవస్థను ఈరోజు పరిగిలో మనము దామగుండం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తుంది. అంతేకాకుండా మన దేశ రక్షణకు ఉపయోగించేటువంటి సబ్మెరైన్స్ కూడా ఇదే రాడార్ వ్యవస్థ ద్వారా, వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థ ద్వారా దాన్ని కమ్యూనికేట్ చేస్తూ యుద్ధ సమయంలో కానీ లేక రోజువారీ కార్యక్రమాల్లో కానీ ఇది ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది రెండవ వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటింగ్ స్టేషన్. ఇది సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటింగ్ స్టేషన్. ఇది ప్రపోజ్ చేయబడింది 2010లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఇది ఇంతకుముందు చెప్పినట్టు అనేక లెవెల్లో ఈ ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ వరకు కూడా 2010 నుంచి ఇప్పటి వరకు అనేక రకాల అనుమతులు పొందడం జరిగింది. ఇది చాలా ప్రాథమికమైనటువంటి కేంద్రము. ఇది దేశానికి సంబంధించినటువంటి విషయం. 2017 డిసెంబర్ 12వ తేదీ నాడు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంటల్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు దీనికి అనుమతినిస్తూ జీవో 44ను కూడా ఆ రోజు విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారము 1174 హెక్టార్ల భూమిని, అంటే 2900 ఎకరాలు హైదరాబాద్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్లోని దామగుండం
ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ను ఈ యొక్క వెరీ లో ఫ్రీక్వెన్స్ స్టేషన్ నేవల్ బేస్ ఏర్పాటు కోసం ఇవ్వడం జరిగింది. అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ల్యాండ్ అనుమతి ఇస్తున్నట్టు ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణంగా ఉండబోయేటువంటి ప్రాజెక్టు. దీనిపైన ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టు పైన కొంతమంది రాజకీయాలు చేయడము, ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము బాధ్యతారహితంగా వ్యవహరించడము, రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడము టిఆర్ఎస్ యొక్క దివాలా కోరుతనానికి అద్దం పడతా ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు జీవోలు తీస్తారు, పని మొదలు పెడదామని ముందుకు రాగానే వాళ్ళందరూ కూడా రోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి బైసన్ పోలో ల్యాండ్ మాకు సెక్రటరియట్కి ఇవ్వండి, అప్పుడు మాత్రమే మేము పంచనామా చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. అన్ని అనుమతులు ఇచ్చేశారు లిఖితపూర్వకంగా. కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వము సెక్రటరీకి సంబంధించినటువంటి బైసన్ పోలో ల్యాండ్ మరి ఆ రోజు లింక్ పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు క్రీడాకారులు చాలామంది ఆ యొక్క బైసన్ పోలో ల్యాండ్లో సెక్రటరియట్ కట్టడానికి వీల్లేదు, హైదరాబాద్లో ఆడుకోవడానికి ఎక్కడ కూడా ప్లే గ్రౌండే లేవు, ఉన్నటువంటి సెక్రటరియట్ కడితే అక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ కూడా సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బంది అవుతుంది, అక్కడ ప్రతిసారి ఆర్మీ పరేడ్ చేస్తుంది కాబట్టి బైసన్ పోలో సెక్రటరియట్ కడితే ఇబ్బందులు వస్తాయని చాలామంది కోర్టుకెళ్ళడం, డిఫెన్స్ కానీ పర్యావరణవేత్తలు కానీ హైదరాబాద్ సంబంధించినటువంటి గుడ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ రోజు అక్కడ సెక్రటరియట్కు ల్యాండ్ ఇవ్వొద్దని డిఫెన్స్కి అనేక రకాల ఉత్తరాలు రాసి కోర్టు కూడా వెళ్ళారు. మరి ఈరోజు టిఆర్ఎస్ ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏ రకంగా మాట్లాడతారో ఇదొక తాజా ఉదాహరణని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మొదటి నుంచి కూడా తెలుసు టిఆర్ఎస్ పార్టీకి దేశ భద్రత విషయంలో, దేశ రక్షణ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడుతూ చైనా సరిహద్దులో మన సైనికులు చైనా ఆర్మీ వెంటబడి కొడితే పారిపోయారు అని మాట్లాడారు. మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు అర్పించి త్యాగాలు చేస్తే ఏ రకంగా ఆ రోజు చైనా సైనికులతో ఘర్షణలో మన సైనికులు పారిపోయి వచ్చారని చెప్పి మాట్లాడారు. ఇదే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్లో, ఎయిర్ స్ట్రైక్లో సాక్ష్యాలు ఏమున్నాయి, పాకిస్తాన్ చెప్తుంది కదా అసలు జరగలేదని, ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, పాకిస్తాన్ చెప్తున్న తర్వాత కూడా ఇది ఏ రకంగా మాట్లాడతారని చెప్పి ఆ రోజు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడినటువంటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ కేవలం
తన పార్టీ తన కుటుంబ శ్రేయస్సే తప్ప 10 ఏళ్ల పాలనలో దేశం విషయంలో, తెలంగాణ విషయంలో, తెలంగాణ ఉద్యమకారుల విషయంలో, తెలంగాణ ప్రజల విషయంలో అనేక రకాలుగా నిర్లక్ష్యం చేసింది. దేశ భద్రతను అర్థం చేసుకొని దేశ రక్షణకు అవసరమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో ఎవరు ఎక్కడ ఏ సిటిజన్ కూడా వ్యతిరేకించడానికి వెళ్ళలేదు. ఎక్కడో డిఫెన్స్ దేశమంతా వెతికి ఏ స్థానం అయితే బాగుంటుందో, ఎక్కడి నుంచి అయితే మనము షిప్స్ను మానిటరింగ్ చేయవచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్ పెంచుకోవచ్చు, సబ్మెరైన్స్ ఎక్కడి నుంచి అయితే మానిటరింగ్ చేయొచ్చో, ఎక్కడైతే కమ్యూనికేషన్ నెట్వర్క్ పెంచుకోవచ్చో ఆ స్ట్రాటజిక్ ప్లేస్ను గుర్తించి రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంటే ముందుకొచ్చి సహకరించాల్సింది పోయి మళ్ళీ సహకరించిన తర్వాత మాకు ఇష్టం లేదు, మేము పోరాటం చేస్తాము, ఉద్యమం చేస్తాము. ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు? కేసీఆర్ని అడుగుతా ఉన్నాను. దేశం యొక్క సెక్యూరిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? దేశ సమగ్రత వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? దేశ రక్షణ శాఖకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? దేశ సైనికులకు భద్రతకు సంబంధించినటువంటి అంశం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? ఈరోజు కేటీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి. ఈ రకమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్లు సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వాస్తవంగా 2010 అంటే 14 సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఈ యొక్క రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేది రక్షణ శాఖ నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద అనేక రకాలుగా రక్షణ శాఖ రాజకీయాలకు అతీతంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో అనేక రకాల ఉత్తర ప్రత్యుత్తరాలు, అనేక సమావేశాలు, అనేక జీవోలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఆల్ ఇండియా వరకు కూడా అనేక రకాల ఆదేశాలు. ఇంత ఫైల్ ఉంది. మరి ఈరోజు అంతేకాదు, ఈ యొక్క అటవీ శాఖకు ఏవైతే కొన్ని చెట్లు ఎక్కడైతే రాడార్ నిర్మాణం చేస్తారో అక్కడ కొన్ని చెట్లు పోతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు కూడా 134 కోట్ల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు రక్షణ శాఖ డిపాజిట్ చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి 2900 ఎకరాలలో 1500 ఎకరాలకు పైగా ఏ రకమైనటువంటి నిర్మాణాలు ఉండవు. దెర్ ఈజ్ నో కన్స్ట్రక్షన్. ఒక మొక్క కూడా తొలగించడానికి వీలు లేకుండా 1500 ఎకరాలు ఉంటాయి. ఎక్కడైతే ఇప్పుడు తీసుకున్నటువంటి 2900 ఎకరాలలో కొంత ప్రాంతంలోనే ఆ రాడార్ వ్యవస్థలో పనిచేసేటువంటి నేవీ సిబ్బందికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. అది ఫారెస్ట్ 24 అవర్స్, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ రాడార్ వ్యవస్థ కమ్యూనికేషన్ సిస్టంలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ నేవీ సిబ్బందికి అక్కడనే అకామిడేషన్ ఇవ్వాలి. వాళ్ళకు సంబంధించినటువంటి నివాసం ఏర్పాటు చేసేటువంటి చిన్న హౌజెస్ మాత్రమే నిర్మాణం చేస్తారు. కానీ ఈరోజు చెట్లు నరికేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. కొందరేమో అక్కడ దామగుండంలో రామలింగేశ్వర స్వామి గుడి ఉంది, ఆ గుడికి ఎవరు కూడా భక్తులు పోనివ్వరు అనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వాస్తవం కాదు.
ఆ గుడిని మరింత అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నేను రక్షణ శాఖ మంత్రితో మాట్లాడతాను తప్ప గుడి విషయంలో అబద్ధాలు ప్రచారం చేయకూడదని చెప్పి కూడా నేను కొంతమందికి మనవి చేస్తా ఉన్నాను. కొత్త వివాదాలు సృష్టించదని కూడా మనవి చేస్తా ఉన్నాను. మనకు తెలుసు దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో లేక అడవులను ప్రొటెక్ట్ చేయడంలో పచ్చదనాన్ని పెంచడంలో ఆకుపచ్చదనాన్ని పెంచడంలో భారత సైన్యము దేశంలో అగ్రభాగాన ఉన్న విషయము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే మిలిటరీ ఉంటుందో, ఎక్కడైతే మిలిటరీ బేస్ ఉంటుందో అక్కడ గ్రీనరీ వాళ్ళ సొంత కష్టార్జితంతో, సైనికులు కష్టార్జితంతో గ్రీనరీ పెంచుతారు, గ్రీనరీ తీసేయరు వారు. ఆ మాత్రం అవగాహన లేదు. సైనికులు వేసుకున్నటువంటి డ్రెస్సు గ్రీన్ యూనిఫామ్, యుద్ధంలో వాళ్ళు వాడేటువంటి వాహనాలకు వేసేటువంటి కలరు గ్రీన్ కలరు. వాళ్ళు యుద్ధంలో వెళ్తున్నప్పుడు తలల మీద పెట్టుకునేటువంటిది చెట్ల మొక్కలు పెట్టుకుంటారు, ఫారెస్ట్లో కలిసిపోయే విధంగా. ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి సైనికులు గ్రీనరీతో మమేకమై అడవి బిడ్డలుగా, అడవి పుత్రులుగా ప్రాణాలకు తెగించి ఆ ఫారెస్ట్ మధ్యలో ఉండి దేశ రక్షణ కోసం పోరాటం చేసేటువంటి ఏకైక వ్యవస్థ రక్షణ శాఖ సిబ్బంది, సైనికులు. కాబట్టి వాళ్ళు చెట్లను ప్రేమిస్తారు, చెట్ల మధ్యలో పెరుగుతారు, చెట్ల కింద జీవనం కొనసాగిస్తారు, మన జీవితాలను, మన భూభాగాన్ని, భారతమాతను, మన దేశాన్ని రక్షిస్తారు. వాళ్ళు ఆ మాత్రం అవగాహన లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని ఇప్పటికే ఈ విషయంలో కొంతమంది కోర్టు కూడా వెళ్తే కూడా కోర్టుకు అన్ని రకాల వివరాలు అందించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా అనేక రకాల వివరాలు అందించారు. ఇంత అయిన తర్వాత కూడా ఒక ఆయన నేను ఆందోళన చేస్తా, నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆందోళన చేస్తా. మీ నాన్నగారు వ్యతిరేకంగా ఆందోళన చేయి, నీకు నువ్వే వ్యతిరేకంగా ఆందోళన చేసుకో, నీకు నువ్వే వ్యతిరేకంగా ఆందోళన చేసుకో, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వే ఆందోళన చేసుకో. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆదేశాలు ఇచ్చారు, అనేక జీవోలు ఇచ్చారు. కాబట్టి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసుకోవాలి. ఇప్పుడు అలా నాన్నగారికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసుకోవాలి. 2014 ఆగస్టు 11న రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి నెట్ ప్రజెంట్ వాల్యూ కట్టాలని చెప్పి రక్షణ శాఖకు డిమాండ్ నోటీస్ పంపించాడు. 2014 ఆగస్టు 11న. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందో, ఫిబ్రవరి 25, 2011 వికారాబాద్ జిల్లా అటవీ అధికారి నేవీ అధికారులకు కూడా డబ్బులు కట్టాలని డిమాండ్ నోటీస్ పంపించాడు. ఇందులో ప్లాంటేషన్స్ ఏవైతే కొన్ని పోతాయో దానికి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించినటువంటి వివరాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా 2017 సంవత్సరంలోనే అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. మార్చి 2వ తేదీ 2017, మే 25, 2017, జూలై 31, 2017, సెప్టెంబర్ 21, 2017, నవంబర్ 14, 2017, డిసెంబర్ 19, 2017, డిసెంబర్ 22, 2017. ఈ రకంగా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు ఇదే కేటీఆర్, కేసీఆర్ ప్రభుత్వం వెలగబెడుతున్నప్పుడు సమయంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జరిగి అన్ని అనుమతులు పొందడం జరిగింది. ఇక్కడ అటవీ సంపదకు ఏమాత్రం నష్టం జరగదు. కొన్ని ఏవైతే బేస్ ఏర్పాటు చేస్తారో, ఇండ్లు కాలనీ కడతారో
వాళ్ళ ఆ చెట్లకు సంబంధించి ప్రత్యామ్నాయంగా మరిన్ని చెట్లు ఏర్పాటు చేస్తారు. కాళేశ్వరంలో ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ, కాళేశ్వరం సంబంధించినటువంటి పైప్ లైన్లు వేస్తున్నప్పుడు కానీ, జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, రైల్వే లైన్లు నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఇరిగేషన్లకు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కానీ, అన్ని సమయాలలో కూడా అడవులకు నష్టం కలిగితే ఒక చెట్టు పోతే 2 చెట్లు పెట్టాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ పరిధిలోనే ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి కూడా కాంపా నిధులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రాంతంలో ట్రీ ప్లాంటేషన్ చేసే విధంగా ఈరోజు అగ్రిమెంట్ కుదిరింది. దాన్ని కూడా ఈరోజు వయలేట్ చేస్తూ రాజకీయం చేయడం ఏమాత్రం సమంజసం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నిన్న నాకు రక్షణ శాఖ అధికారులు ఫోన్ చేసి వాళ్ళు తమ అసంతృప్తిని రాజకీయ నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దీన్ని ఇష్యూ చేయడము, అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది, బాధను వ్యక్తం చేయడం జరిగింది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మేము 14 సంవత్సరాలుగా దీనికోసం తిరుగుతున్నాం. 14 సంవత్సరాలుగా అడిగిన వారందరూ కూడా జవాబులు చెప్తా ఉన్నాం. 14 సంవత్సరాలుగా మరి అనేక రకాల క్లారిఫికేషన్స్ ఇచ్చాము. మొత్తం ఒక యూనిట్ అంతా కూడా దీనికోసమే 14 సంవత్సరాలుగా మేము కష్టపడి పనిచేసి చివరికి ఈరోజు అది కొలిక్కి వచ్చి మేము భూమి పూజ చేసుకున్న సమయంలో ఈ రకంగా మరి రాజకీయ పార్టీలు డిఫెన్స్ విషయంలో, రక్షణ విషయంలో కూడా మాట్లాడము మాకు బాధ కలిగిస్తుందనే విషయాన్ని రక్షణ శాఖ అధికారులు నాతో మాట్లాడినప్పుడు మీరు ఏ రకంగా ఆందోళన చెందడానికి వీల్లేదు. తెలంగాణ ప్రజలు దేశం సంబంధించినటువంటి దేశ భద్రత విషయంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయరు, ముందుంటారు. కాబట్టి కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, చైనా మన సైనికులతో ఆందోళన జరిగినప్పుడు కానీ, ఊరు గ్రామ గ్రామం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా దేశ రక్షణ విషయంలో సైనికులకు అండగా నిలబడిన విషయం, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ, ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేసిన విషయాన్ని వాళ్ళకు మనవి చేశాను. ప్రజలందరూ మీ వెనుక ఉంటారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు దుందుడుకు విధానంతో, దివాలకోరు విధానంతో మాట్లాడుతుంటారు, మీరేం పట్టించుకోవద్దని వాళ్లకు చెప్పడం జరిగింది. ఇందులో 2900 ఎకరాలలో 1,95,00,000 చెట్లున్నాయని గుర్తించాం. 1,95,000 ట్రీస్ ఉన్నాయనేటువంటి గుర్తించడం జరిగింది. ఇందులో కేవలము 1,000-1,500 చెట్లను మాత్రమే రీలొకేట్ చేస్తారు, చెట్లను నరకరు, రీలొకేట్ చేస్తారు. కాబట్టి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏ రకమైనటువంటి నష్టము అటవీ శాఖ చేకూరచదని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ తమ రాజకీయ అస్తిత్వం కోసం ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనకు తెలిసి ఇప్పటికే మన రాష్ట్రంలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి అనేక రకాల కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కంటోన్మెంట్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, డిఆర్ కావచ్చు, మిధాని కావచ్చు, భారత్ డైనమిక్ లిమిటెడ్స్ కావచ్చు, మన యొక్క ఎయిర్ ఫోర్స్ బేస్ కావచ్చు, అదేవిధంగా అనేక కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. అది డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ 2 ఉన్నాయి. ఈ రోజుతో మన తెలంగాణలో నేవీ బేస్ కూడా రావడము చాలా సంతోషం. మనకి ఇంతకంటే సంతోషం ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరము. మనకు నేవీ బేస్ కూడా రావడము, అందులో దేశంలో 2వ రాడార్ వ్యవస్థ తమిళనాడు తర్వాత మన తెలంగాణకు రావడము, అటువంటి స్థలము అది పరిగి
దామగుండమని గుర్తించింది ప్రభుత్వం, రక్షణ శాఖ. అటువంటి స్ట్రాటజిక్ ప్లేసు దేశంలో ఇది బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించినప్పుడు సెక్యూరిటీ యాంగిల్లో, సేఫ్టీ యాంగిల్లో, కమ్యూనికేషన్ నెట్వర్క్ పెంచే విషయంలో ఇది వస్తుంది. దీని ద్వారా కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కూడా అక్కడ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఈ దేశంలో అలవాటు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. అది రైతాంగం విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ మాటలు మార్చడము ఈ రెండు పార్టీలకు అలవాటు. కాబట్టి కనీసము దేశ రక్షణ విషయంలో లేక దేశ సైనికుల విషయంలో, దేశం యొక్క ఆర్మీ విషయంలో మాత్రము రాజకీయాలు చేయకూడదని చెప్పి ఈ రెండు పార్టీలను కోరుతూ నేను మరొకసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ఈరోజు ఆ యొక్క భూమి పూజ చేయడానికి వస్తున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి అనేక రకాల ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా అధిగమించి ఈరోజు నేవీ బేసు తెలంగాణలో ఇవ్వడాన్ని నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకరు మాట్లాడు, ముగ్గురు మాట్లాడితే ఎట్లా? ఏది ఈయనకున్నంత తెలివి ఈయనకున్నంత తెలివి అటవీ వాళ్ళకి లేదు, అది మన డిఫెన్స్ వాళ్ళకి లేదు. ఏం చేస్తాం? కేటీఆర్కు ఉన్నంత తెలివి రక్షణ శాఖకు లేదు, ఈయనకే ఎక్కువ ఉంది. మరి దానికి మనం ఏం చేస్తాం చెప్పు? అజ్ఞానులకు ఏం చెప్పగలుగుతాం? ఏ ఖాళీ చెప్తూనే ఉన్నా కదా, నన్ను డీటెయిల్ చెప్తున్నా కదా. ఆయన మస్తు అంటాడు. ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా, అవగాహన లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతామంటారు? ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం. ఇది స్ట్రాటజిక్ ప్లేస్గా గుర్తించి 2010 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ఒక డిఫెన్స్ ఈ రకంగా ప్రయత్నం చేయడం మనందరికీ నిజంగా బాధాకరమైన అంశం. ఇన్ని సంవత్సరాలు ఆలస్యం కావడం, 14 సంవత్సరాలు ఆలస్యం కావడం అనేటువంటిది సభ్య సమాజం అంతా కూడా బాధపడాల్సింది. సహకరించాల్సింది పోయి, ఎదురుపోయి స్వాగతం పలకాల్సింది పోయి, వాళ్ళేమో ఇక్కడ వచ్చేది ఒక క్లబ్బులు కట్టుకోవడంలే, బిల్డింగ్లు కట్టుకోవడంలే, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కట్టుకోవడంలే. దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థను ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్గా గుర్తించాలి. దాన్ని కూడా మీరు రాజకీయాలు చేయడము, మాట్లాడడం ఏదైతున్నదో అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అవగాహన లేనటువంటి దుర్మార్గులు మాట్లాడే అంశాలవన్నీ.